అక్కడ వంటల పోటీ ప్రారంభం కావడంతో మీకు ఇచ్చిన టైం అయిపోయింది అని అంటాడు దక్షిణామూర్తి. మాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి అని అడుగుతుంది దీప. సరే ఈ 2 నిమిషాల్లో ఏం చేస్తావో చూస్తాను కదా అని మాలిని అంటుంది. దాంతో దీప కార్తీక్ ని పక్కకు తీసుకువెళ్లి, బావా పోటీలోకి నేను దిగుతాను, నాకు వేరే దారి కనిపించడం లేదు అని అంటుంది. నువ్వా అని కార్తీక్ అనేసరికి, అవును బావా, జోష్న పోటీలోకి దిగితే ఖచ్చితంగా ఓడిపోతుంది. అదే జరిగితే తాతయ్య తల ఎత్తుకోలేరు, అమ్మ కూడా బాధపడుతుంది. నేను రంగంలోకి దిగుతాను బావా అని అంటుంది దీప. దాంతో కార్తీక్ సీఈఓ పోటీలోకి దిగకూడదు అని అంటాడు. అదేంటి అని దీప అడిగేసరికి, ఈ రూల్ ఉంది కాబట్టి సూరజ్ నిన్ను అడగలేదు, పైగా నువ్వు ఒట్టివని శివ కూడా కాదు, ఒత్తిడి పడటం కరెక్ట్ కాదు, ఇందులో చెఫ్లు మాత్రమే పాల్గొనాలి, ఇదంతా నాకు తెలుసు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను, లేదంటే పోటీ అనగానే ముందు నిన్నే పంపేవాడిని అని అంటాడు కార్తీక్. దాంతో దీప, మోసపోయాం బావా, నేను ఉండి కూడా నా వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. ఇంతలో గడువు అయిపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నారా, వస్తున్నారా, మీరు తప్పుకుంటే శివనారాయణ చేతులపైనే బహుమతి తీసుకుని వెళ్తాం అని అంటుంది మాలిని. ఇంతలో జోష్న ఎంట్రీ ఇచ్చి, మరీ అంత ఆలోచించాల్సిన పని లేదు, మేము పోటీకి సిద్ధం అని అంటుంది. ఓ వచ్చారా, అయితే మీ చెఫ్ ఎక్కడా అని అడుగుతుంది మాలిని. ఇదిగో ఇక్కడే ఉంది అంటూ దీప చెయ్యిని పైకి లేపుతుంది జోష్న. దాంతో అంతా షాక్ అవుతారు. సీఈఓ దీపనే మా చెఫ్ అని జోష్న అనడంతో, దీప వంటలు బాగా చేస్తుంది, ఆల్రెడీ ఆమె చేతి వంట టేస్ట్ చూసా, తను వంట చేస్తే గెలుస్తుంది కాబట్టి ఎలాగైనా ఆపాలి అని అనుకుంటుంది మాలిని. తను సీఈఓ కదా, తను ఎలా వంట చేస్తుంది, రూల్స్ ఒప్పుకోవు అంటుంది మాలిని. వంట చేసేది దీప కాదు నేను, తను నాకు సాయంగా మాత్రమే ఉంటుంది అని అంటుంది జోష్న. అప్పుడు సూరజ్ చెప్పిన ప్లాన్ ని గుర్తు చేసుకుంటుంది. దీప నీకు హెల్ప్ గా ఉంటే నువ్వు ఓడిపోయిన చెడ్డ పేరు రాదు, అందుకు దీపని నువ్వే ఒప్పించాలి అని చెప్పిన మాటని గుర్తు చేసుకుంటుంది. అయితే ఇదంతా సూరజ్ ప్లాన్ అయ్యే ఉంటుంది అని దీప కార్తీక్ తో అంటుంది. ఇక జోష్న, దీప సీఈఓ అయ్యే ముందు చెఫ్ కూడా కాబట్టి తనకు పోటీలో నిలిచే రైట్స్ ఉన్నాయి, మీకు ఇష్టం లేకపోతే పోటీని క్యాన్సిల్ చేయండి అని అంటుంది. మాకేం భయం లేదు, కానీ కడుపుతో ఉన్న ఆమెతో వంటలు చేయించడం న్యాయం కాదు, కాబట్టి దీప లేకుండా జోష్న మాత్రమే పోటీకి దిగాలి అని అంటుంది మాలిని. ఇక దీప రంగంలో దిగి, నా యోగక్షేమాల గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు, కానీ నా మొదటి కాన్పులో 8 నెలల కాన్పుతో ఇడ్లీ బండి తోచుకుని వెళ్ళాను, ఎందుకంటే అది ఇడ్లీ సైకిల్ కాదు, నా బతుకు బండి అంటూ అప్పట్లో తను చేసిన ధైర్య సాహసాల గురించి చెప్పుకొస్తుంది. నేను వంట చేయగలను మాలిని గారు, నాలాంటి 5వ తరగతి చదివింది మీతో పోటీ పడితే మీరు ఓడిపోతారనుకుంటున్నారా, డిగ్రీ చదివిన మీ చెఫ్ పై నమ్మకం లేదా అని అంటుంది దీప. దాంతో మాలిని, మీరేమంటారు మావయ్య అని దక్షిణామూర్తిని అడుగుతుంది. మీ ఇష్టం అమ్మా అని అంటాడు. దాంతో మాలిని, మేం పోటీకి సిద్ధం, మీరిద్దరూ మాతో పోటీకి దిగచ్చు అని అంటుంది.